హాయ్ ఫ్రెండ్స్, ఊరటకు స్వాగతం. ఈరోజు నేను డిసెంబర్ మంత్లో ఉన్నటువంటి 10వ తారీఖు దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పాలి, మీకు నేర్పాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాను. కానీ అందరికీ సాధారణంగా తెలిసిందే డిసెంబర్ 10th హ్యూమన్ డిక్లరేషన్ డేగా అబ్జర్వ్ చేస్తాం. మరి మానవ హక్కులు అంటే ఏంటి? ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ వ్యక్తితో పాటుగా హక్కులు ఆయన సంపాదించుకుంటాడు. ఏ వ్యక్తి అయినప్పటికీ అక్కడ తేడాలు అనేవి లేవు. ఆ తేడాలు లేకుండా పుట్టుకతో జీవించే హక్కును పొందటమే మొట్టమొదటి మానవ హక్కు. కనీస అవసరాలు తీర్చుకోవటం రెండవ మానవ హక్కు. తాను గౌరవంగా చక్కటి మర్యాదతో డిగ్నిఫైడ్గా అంటాం మనం, డిగ్నిఫైడ్గా జీవించే హక్కు పొందటం మానవ హక్కు. ఇంకా మనిషికి కావలసినటువంటి పరిస్థితుల్ని ఏర్పరచుకోవటం, దానికి తదనుగుణంగా జీవించటం, ఒక విద్య పొందటం, ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యాన్ని పొందటం, ఇటువంటివి. పైగా ఎక్కడైనా స్వేచ్ఛగా బతికేటువంటి హక్కు. ఇది ఒక నేషన్కి సంబంధించో, లేదంటే ఒక రేసుకు సంబంధించిందో, లేదా ఒక లింగానికి సంబంధించిందో, అంటే లింగ వివక్షత లేకుండా కాదు. ప్రతిదీ నేషనల్తో కానీ, నేషనాలిటీతో కానీ, రేస్తో కానీ, అలాగే జెండర్ డిఫరెన్సెస్తో కానీ సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి పొందేటువంటి ఇటువంటి హక్కుల్ని మానవ హక్కులుగా మనకి హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ప్రతి వ్యక్తి పొందాలి ప్రపంచవ్యాప్తంగా డిక్లేర్ చేసుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి ఒక పర్వదినం మానవ హక్కుల దినోత్సవం. ఇప్పుడు ఒక అన్యాయం జరిగితే న్యాయం కూడా ఇప్పుడు అనేక వ్యవస్థా రూపాల్లో వ్యవస్థాపకంగా వ్యవస్థాగత మార్పులతో ఎంతో అవి సున్నితంగా పారదర్శకంగా న్యాయం అనేది కూడా ఇప్పుడు అనేక రూపాల్లో పొందటానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లోన మనం ఉండడం జరిగింది. ఇప్పుడు బాల్యం నుంచి పుట్టుక నుంచి మళ్ళా మనిషి మరణించే వరకు, ఆఖరికి మరణించిన తరువాత కూడా ఒక వ్యక్తికి హక్కులు కల్పించబడ్డాయి. విన్నారా? సో అందుకని ఏమిటంటే మానవ హక్కులను వాటిని పరిరక్షించటం అనేది రెండూ కూడా అమలు జరుగుతూ ఉండటమే మానవ హక్కులకు పూర్తి అర్థం అన్నమాట. ఇది ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి వ్యవస్థలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీకు ముగిస్తాను. ఒక క్లైంబర్ ఉంది. క్లైంబర్ అంటే అది పైకి ఎగబాకుతుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే క్లైంబర్ నేల మీద ఉంటుంది, దాని వేర్లు లోపలే ఉంటాయి. ఇప్పుడు అది బతికే ప్రయత్నం చేస్తుంది. నేను ఒక జీవితాలకు ఆరాటం గురించి చెప్తున్నాను. చిగురుస్తుంది, ఆకులు వస్తాయి అన్నీ. అది క్లైంబర్ కదా, అంటే దాదాపు దానికి ఏం కావాలన్నమాట, ఒక పందిరి కావాలి. కానీ అది బతకడం కోసం అది విస్తరిస్తూ ఉంటుంది. ఎంత దూరం అయినా సరే వెళ్ళిపోతూ ఉంటుంది, కిందనే పాకుతుంది. కానీ ఎవరైనా శ్రద్ధ తీసుకొని ఒక వెదురు బద్ద నాటితే దాన్ని చుట్టుకొని చక్కగా పైకి ఎగబాకి అది పూలే పూస్తుందో, కాయలే కాస్తుందో, మధురమైనటువంటి ఆ పదార్థాలతోటి మనోరంజకంగా జీవిస్తుంది. అది మాట్లాడలేదు, పోరాటం చేయలేదు, కానీ దాని హక్కును, బ్రతికే హక్కును, ఆ స్వేచ్ఛను అవకాశం అందితే అది
ఎగబాకే విధానం నేర్చుకోవాల్సి ఉంటుంది. మనిషి కూడా అంతే. ఏదైనా సరే అనుకూల పరిస్థితులు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకొని ఇప్పుడు న్యాయపరంగా హక్కులు పొందటం, న్యాయాన్ని తెలుసుకోవటం, ఎక్కడికి వెళ్తే తనకి అక్కడ ఏ రకమైనటువంటి న్యాయం జరుగుతుందో అవగాహన పొందటం, అనుకూల పరిస్థితుల్లో వసతులు కల్పించుకొని జీవించే విధానాన్ని, జీవన గమనాన్ని పొందటం అనేది మానవ హక్కుల్లోకి, ఆనందానికి, సుఖశాంతులకి కూడా అది పారదర్శకంగా నిలుస్తుంది. కాబట్టి మానవ హక్కులను పరిరక్షించుకోవాలి. ఉల్లంఘన జరిగినప్పుడు ఎంత దూరమైన అత్యున్నత న్యాయస్థానం వరకు కూడా వెళ్ళే హక్కు ఉంది. ఇది మీరు తెలుసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా ప్రమోట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.